హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో రీసెంట్గా ఓటీటీలో దుమ్ములేపుతున్న కొన్ని మూవీస్ని ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి 3BHK. ఈ మూవీలో సిద్ధార్థ్ అండ్ శరత్ కుమార్లు మెయిన్ లీడ్స్ గా చేశారు. మిడిల్ క్లాస్ పాయింట్ తో ఎండ్ వరకు ఎమోషనల్ గా రన్ అయ్యే ఫ్యామిలీ డ్రామా. ప్లాట్ ఏంటంటే వాసుదేవ్ది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనేది తన కోరిక. అలా రూపాయి కూడబెట్టి తన సొంత ఇల్లుని తీసుకోవాలనుకుంటాడు. కానీ తను ఇల్లు తీసుకోవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక సమస్య తనను వెంటాడుతూ ఉంటుంది. అప్పుడు తన పిల్లలనే ప్రభు అండ్ ఆరతీలు ఏం చేశారు, వాసుదేవ్ ఫైనల్గా తన సొంత ఇల్లును తీసుకున్నాడా లేదా అనేది ఈ మూవీలో చాలా బాగా చెప్పారు. కానీ మూవీలో సాడ్ పార్ట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా బోరింగ్గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి, ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కరూ ఇరగదీశారు. ఓవరాల్గా ఓకే అనిపించే ఈ ఫ్యామిలీ డ్రామా మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి పాప. మస్ట్ వాచ్ మూవీ ఇది. కెవిన్ అండ్ అపర్ణ దాస్లు మెయిన్ లీడ్స్ గా చేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూని, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. ప్లాట్ ఏంటంటే మణి అండ్ సింధులు లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. కానీ మణి మాత్రం కేర్లెస్ గా ఉంటూ టైం వేస్ట్ చేస్తుంటాడు. అప్పుడే సింధు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ కోపంతోనే అబార్షన్ అనే నెక్స్ట్ మినిటే తనకు పుట్టిన బిడ్డను వదిలేసి సింధు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మణి తన కోసం ఎంత వెతికినా సింధు దొరకదు. అప్పటి నుండి మణి తన కొడుకును ఎలా పెంచాడు, ఆ ప్రాసెస్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. కెవిన్ అండ్ అపర్ణల యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ అండ్ మ్యూజిక్ మూవీకి హైలైట్ అని చెప్పాలి. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఆహాలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి తమ్ముడు. ఈ మూవీలో నితిన్, లయ, వర్ష బొల్లమాలు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే జై వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ కావాలనుకుంటాడు. కానీ తన గురి ఎప్పుడూ తప్పుతూ ఉంటుంది. దానికి కారణం తన అక్క స్నేహలత లైఫ్లో జరిగిన ఒక ట్రాజడీ అని తెలుసుకుంటాడు. అప్పటి నుండి జై తన అక్కని ఎలాగైనా కలుసుకోవాలనుకుంటాడు. అలా జై తన అక్కని కలవడానికి అంబరాల గుడికి వెళ్తాడు. ఆ ప్రాసెస్లో జై ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, అసలు జై వాళ్ళ అక్కని వెంటాడుతున్న ఆ సమస్య ఏంటి, ఫైనల్గా జై వాళ్ళ అక్కని కలిశాడా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. కాన్సెప్ట్ పరంగా ఓకే అనుకున్నా స్క్రీన్ ప్లే పరంగా అంత ఎంగేజింగ్గా ఉండదు. కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నప్పటికీ హెవీగా ఉండడం వల్ల బోర్ కొడతాయి. అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. నితిన్ యాజ్ ఇట్ ఈస్ ఇరగదీశాడు. మిగతా క్యాస్ట్ అండ్ క్రూల పర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదనిపిస్తాయి. సో టెక్నికల్ పరంగా బ్రిలియంట్గా ఉన్న ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే నెట్ఫ్లిక్స్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి సితారే జమీన్ పర్. ఎండ్ వరకు ఎంగేజ్ చేసే ఎమోషనల్ డ్రామా. అమీర్ ఖాన్, జెనీలియాలు మెయిన్ లీడ్స్ గా చేసిన ఈ మూవీ ప్లాట్ ఏంటంటే గుల్షన్ అరోరా ఒక బాస్కెట్బాల్ టీమ్ కి అసిస్టెంట్ కోచ్ గా చేస్తుంటాడు. కానీ తనకున్న షార్ట్ టెంపర్ వల్ల ఎప్పుడు సమస్యల్లో పడుతూ ఉంటాడు. అలాంటి ప్రాసెస్ లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటాడు. కానీ కోర్టులో జడ్జి మాత్రం పనిష్మెంట్ గా దివ్యాంగులైన కొంతమందిని బాస్కెట్బాల్ ఛాంపియన్స్ చేయాలంటుంది. అప్పుడు గుల్షన్ అరోరా ఏం చేశాడు, అసలు గుల్షన్ అరోరాకి తన వైఫ్ కి మధ్య ఉన్న సమస్య ఏంటి, అరోరా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిన తన టీంతో ఏం చేశాడు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో మెయిన్ హైలైట్ అంటే ఎమోషనల్ సీన్స్. ప్రతి సీన్ మనల్ని కదలకుండా చూసేలా చేస్తాయి. ప్లాట్ నచ్చితే అస్సలు మిస్ అవ్వకండి. యూట్యూబ్లో తెలుగులోనే చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి సొప్పన సుందరి. ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే అహల్య SGC అనే జ్యువెలరీ షాప్లో పనిచేస్తూ ఉంటుంది. తాగుడుకు బానిసైన తన తండ్రి మంచాన పడడంతో అన్నయ్య దూరని మ్యారేజ్ చేసుకుంటుంది. కానీ అహల్య పనిచేసే జ్యువెలరీ షాప్లో ఒక లక్కీ డ్రాలో తనకు కార్ గిఫ్ట్గా వస్తుంది. ఆ కార్ తన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అదే ప్రాసెస్లో అహల్య కార్కి యాక్సిడెంట్ అవుతుంది. కానీ ఆ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోతాడు. అప్పుడు అహల్య ఆ డెడ్ బాడీని ఎవరికి కనిపించకుండా ఏం ప్లాన్ చేసింది, అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు, అహల్య ఈ చిక్కుల నుంచి బయటపడిందా లేదా అనేదే మిగతా స్టోరీ. మూవీలో ఐశ్వర్య రాజేష్ పర్ఫార్మెన్స్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగుంటాయి. ఈ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి చట్నీ సాంబార్. మస్ట్ వాచ్ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్. కామెడీ, ఎమోషనల్ సీన్స్ అద్దరిపోతాయి. యోగి బాబు, సంయుక్త విశ్వనాథన్లు మెయిన్ లీడ్స్గా చేసిన ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే ఊటీలోని అముద హోటల్లో సాంబార్ చాలా ఫేమస్. కానీ ఆ హోటల్లో సాంబార్ అంత టేస్టీగా ఉండడానికి గల రెసిపీని ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడతారు. కానీ ఒకరోజు ఆ హోటల్ యజమానికి హార్ట్ అటాక్ వస్తుంది. తన చివరి కోరికగా తన రెండో పెళ్ళాం కొడుకుని
వెతికి తీసుకురావాలని తన కొడుకు కార్తిక్తో చెప్తాడు. కార్తిక్ తన అన్న సచిన్ బాబు కోసం వెతికే ప్రాసెస్లో ఏం జరిగింది, సచిన్ బాబు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు, తన తండ్రిని కలిశాడా లేదా అని ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. సచిన్ బాబుగా యోగి బాబు కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ ఇరగదీశాడు. ఎస్పెషల్లీ మదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఆకాశం అంతా మూవీ తీసిన డైరెక్టర్ ఈ సిరీస్ని కూడా డైరెక్ట్ చేశారు. బెస్ట్ హ్యూమన్ వాల్యూస్ ఉన్న ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే 6 ఎపిసోడ్స్తో జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఓ భామ అయ్యో రామా. సుహాస్ అండ్ మాళవికలు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే అసలు సినిమాలంటేనే ఇష్టం ఉండని రామ్ లైఫ్లోకి వెల్ సెటిల్ అమ్మాయి అయిన సత్యభామ ఎంటర్ అవుతుంది. అప్పటి నుండి రామ్ లైఫే మారిపోతుంది. అసలు రామ్కి సినిమాలంటే ఎందుకు ఇష్టం ఉండదు, సత్యభామ రామ్తో ఏం చేయించాలనుకుంటుంది, ఆ ప్రాసెస్లో రామ్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అంత గొప్పగా ఏమీ ఉండవు. పర్ఫార్మెన్సెస్ కూడా సోసోగా ఉంటాయి. క్రింజ్ కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయినా చాలా చోట్ల బోర్ కొడుతుంది. ఎండ్ వరకు ఎంగేజ్ చేసే ఎమోషనల్ సీన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ప్లాట్ నచ్చితే ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఈటీవీ విన్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి వికట కవి. నరేష్ అగస్త్య అండ్ మెగా ఆకాష్లో మెయిన్ లీడ్స్గా చేశారు. ఈ సిరీస్ అంతా కూడా 1940 to 1970 పీరియడ్లో జరుగుతూ ఉంటుంది. ప్లాట్ ఏంటంటే రామకృష్ణ అంటే నరేష్ అగస్త్య ఒక డిటెక్టివ్. పోలీసులు కూడా సాల్వ్ చేయాలని ఎన్నో కేసులను చాలా ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్లో ఒక ప్రొఫెసర్ ఈ డిటెక్టివ్ని అమరగిరి అనే ఊరికి పంపిస్తాడు. ఆ ఊర్లో ఏంటంటే నైట్ టైం దేవత గుట్టకు వెళ్ళిన జనాలు వాళ్ళ గతాన్ని మర్చిపోతూ ఉంటారు. సో దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని హీరో అక్కడికి వెళ్తాడు. అలా అక్కడికి వెళ్ళిన హీరో కూడా తన గతాన్ని మర్చిపోయాడా లేదా, తర్వాత ఏం జరిగింది అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మిస్టరీ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో పర్ఫార్మెన్స్ వైజ్గా నరేష్ అగస్త్య అండ్ మెగా ఆకాష్లు కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే 6 ఎపిసోడ్స్తో G5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి భైరవం. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్లు మెయిన్ లీడ్స్గా చేశారు. రీసెంట్గా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. ప్లాట్ ఏంటంటే దేవీపురం అనే గ్రామంలో వారాహి అమ్మవారి గుడి ఉంటుంది. ఆ గుడికి ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ, గజపతి, వరద, శ్రీను ఇలా ఈ ముగ్గురిని సమానంగా పెంచుతుంది. కానీ ఆ గుడికి సంబంధించిన ఒక ఇష్యూ వల్ల ఈ ముగ్గురికి ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వల్ల ఈ ముగ్గురు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఆ గుడి వల్ల వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటి, శ్రీను, వరద, గజపతి ఈ ముగ్గురు చేసే యుద్ధంలో ఎవరు గెలిచారు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో మెయిన్ లీడ్స్ చేసిన ముగ్గురి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కానీ కొన్ని లెంతీ డైలాగ్స్, అనవసరమైన సీన్స్ వల్ల అక్కడక్కడ బోర్ కొడుతుంది. బట్ యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ పర్వాలేదనిపిస్తాయి. ఓవరాల్గా వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి డెబ్బీ తన బాయ్ ఫ్రెండ్ అయిన శామ్యూల్ రిచర్డ్ అలియా శామ్ దారుణమైన సూసైడ్ వెనుకున్న నిజాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. దానికోసం ఆమె శామ్ ఆత్మతో మాట్లాడాలని ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్లో శామ్ ఎలా చనిపోవాల్సి వచ్చింది, ట్విన్ బ్రదర్స్ అయిన శ్రీని అండ్ రఘులతో దీనికి ఉన్న సంబంధం ఏంటి, అసలు శపించబడిన ఆ పుస్తకంలో ఏం రాసి ఉంది, ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి ఆ శాపం ఎందుకు అందరినీ వెంటాడుతుంది అని ఊహించని ట్విస్ట్లతో మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రియా భవానీ శంకర్ అండ్ అరుణ్ నిధిలు మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీనే డిమోంటీ కాలనీ 2. డిమోంటీ కాలనీకి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా హారర్ ఎలిమెంట్స్తో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ది స్మైల్ మ్యాన్, సైకో కిల్లర్ వర్సెస్ పోలీస్ ఆఫీసర్. ప్లాట్ ఏంటంటే శరత్ కుమార్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక యాక్సిడెంట్ కారణంగా అల్జీమర్ డిసీజ్తో బాధపడుతూ ఉంటాడు. సో ఆ డిసీజ్ కారణంగా ప్రతి చిన్న విషయాన్ని చాలా తొందరగా మర్చిపోతూ ఉంటాడు. అలాగే తన లైఫ్లో జరిగిన ప్రతి విషయాన్ని 1 ఇయర్లోగా మర్చిపోతావని డాక్టర్స్ చెప్తారు. సో అదే ప్రాసెస్లో సిటీలో వరుసగా సీరియల్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు అందరిని టార్గెట్ చేసి చంపుతున్నాడు, అల్జీమర్స్తో బాధపడుతున్న ఈ పోలీస్ ఆఫీసర్ ఈ కేసుని సాల్వ్ చేశాడా లేదా అని ఎండ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి.